అందరికీ నమస్కారం. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలలో ఒక మొక్కను నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి, అలాగే కాలుష్యాన్ని నివారించాలని చెప్పి మా పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున ఈ యొక్క ప్రజల్ని కోరుకుంటూ అందరికీ జూన్ 5న పర్యావరణ హిత శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందస్తుగా మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈరోజు మనం వాతావరణ పరిస్థితులు గమనిస్తే గ్లోబల్ వార్మింగ్ పెరిగి మనకి వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. గత వారం రోజులుగా మనం చూస్తూ ఉంటే ఎండలు మండిపోతూ వడగాలులతోటి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దీనికి కారణం చూస్తే చెట్లను నరికివేస్తున్న మన సమాజం, అలాగే అడవులను ఆక్రమిస్తున్నటువంటి స్వార్థపూరిత మానవుడి చర్యలు ఈరోజు మనందరినీ, సాధారణ ప్రజల్ని బాధపడుతూ ఉన్నాయి. ఈ యొక్క ఎండ వేడిని మనందరం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కాబట్టి చెట్లను నరికివేస్తున్నటువంటి వ్యవస్థని నివారించాలి. అలాగే అడవులను ఆక్రమించకుండా అడవుల్ని పెంచేందుకు జరిగేటువంటి ప్రక్రియలో ప్రభుత్వాలు, అధికారులు మనందరినీ సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. 33% భూభాగంలో ఉండవలసినటువంటి అడవులు నేడు 20% దిగజారిపోతూ ఉన్నాయి. అనేక కోట్ల రూపాయలతోటి మొక్కలు పెంచుతున్నాం, చెట్లను పెంచుతున్నాం అంటున్నటువంటి ప్రభుత్వ వ్యవస్థలు కూడా అనేక రకాల దోపిడీకి గురి చేస్తూ దాన్ని చెట్లు పెంచడాన్ని నినాదంగా మాత్రమే చెప్తూ విధానాన్ని మర్చిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం కాలుష్యాన్ని నివారించుకోవాలి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే ప్రజలు తమకు తాముగా ముందుకు రావాలి. తమ రక్షణ, తమ ఆరోగ్యాలని పరిరక్షించుకోవడం, తమకున్నటువంటి పరిసరాల్లో మనం మొక్కలు నాటుకోవడం ద్వారా మాత్రమే మంచి ఆక్సిజన్ని మనం పొందగలుగుతాం. ఆక్సిజన్ని పొందడం ద్వారా మాత్రమే మనం మంచి ఆరోగ్యాన్ని పొందుతాం అన్నది మనందరం గుర్తుంచుకొని, మనమే కాదు మన పిల్లలకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసం జరిగే ప్రక్రియలో పరిసరాల పరిశుభ్రత, పరిసరాల్లో మనం మొక్కలు నాటుకొని అన్నింటినీ మనం పర్యవేక్షించుకొని ఆ మొక్కలు నాటిన మొక్కని దాన్ని పోషించుకోవాల్సి, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనందరం కూడా ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి ఆ పర్యావరణ దినోత్సవానికి మీరందరూ గుర్తుగా దాన్ని పోషించి భవిష్యత్తులో మనం మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు, భావితరాలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు మనందరం ముందుకు సాగుదామని చెప్పి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జూన్ 5న ఈ యొక్క ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాంట్ ఏ ట్రీ టుడే. దట్ డే ప్లీజ్ ప్లాంట్ ఏ ట్రీ. ఎవ్రీబడి వీఆర్ రిక్వెస్టింగ్ ఫర్ దట్. ప్లీజ్ బీ రెడీ టు ప్లాంట్ ఏ ట్రీ ఆన్ దట్ డే. మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం. మా పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున ప్రతి ఒక్కరూ జూన్ 5న ఒక మొక్కను నాటండి, పర్యావరణాన్ని పరిరక్షించండి, కాలుష్యాన్ని నివారించండి.